కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తాం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛదనం పచ్చదనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గం సోమశిలలో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మంత్రి జూపల్లి కోరారు. మొక్కలు పచ్చదనంతో పాటు వ్యాధుల నుంచి కాపాడుతాయని, తమ ఇంటి పరిసరాలతో పాటు గ్రామ పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇళ్లలోని చెత్తను సేకరించి సేగ్రిగేషన్ షెడ్లకు పంపటం వంటి వాటిపై అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. ఆధ్యాత్మిక క్షేత్రం సోమేశ్వర ఆలయాన్ని పర్యాటక హబ్ గా తీర్చిదిద్దుతున్నట్లు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. అసలు ఈ టూరిజంను అట్రాక్ట్ చేయడంలో వాస్తవంగా ఎవరు ఒప్పుకోకపోయినా ప్రపంచంలో ఉన్న ఇతర కొన్ని దేశాలతో పోల్చితే ఏమీ లేనటువంటి కేవలం ఇసుక తప్ప తాగటానికి నీరు లేనటువంటి దుబాయ్లో ప్రపంచ పర్యటకులు వస్తూ ఉంటారు. ఏమీ లేనటువంటి సింగపూర్ కావచ్చు, థాయిలాండ్ కావచ్చు, చాలా దేశాలు ఉన్నాయి. వాళ్ళ దేశ ఆదాయం పెరిగి, ప్రజల ఆదాయం పెరిగి చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఇన్ని వనరులు మన భారతదేశంలో ఉన్నటువంటి వసతులు అంటే అవి పురాతన, మన ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి కూడా పురాతన కట్టడాలు, గొప్ప సంస్కృతి చాలా ఉన్నాయి చూడాల. మనిషి జీవితం అనేది జీవితం ఒకటే, మానవ జీవితం ఒకసారి జన్మిస్తాం, మళ్ళీ పునర్జన్మ ఉంటుందో తెలియదు. సో ఈ జీవితం సార్థకత కావాలన్నప్పుడు తెలుసుకోవాలా, చూడాలా. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్